ఇప్పుడు కదా సీతా లక్ష్మణులు వేరు వేరు అయినారు. ఇది ఏ సరైన సమయము. కానీ ఈ వేషమున పోతే సీత నమ్మజాలదే. ఏదైనా మారు వేషము దాల్చి పోయేదను. ఏ దేశమున పోదును సీతను దేను. కావున జంగమావృత్తుడని జానకిని అపహరించుకుపోయేది.
ఓం నమ శివాయ 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 శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి బాలమణి నీవెవ్వరో చాలగ చూసిన మది సంతోషమయ్యన్ ఏలగనుంటిగా నుంటివి మేలుగా బసిగించుము మేలుని గూడన్ హే బాలమణి నీది చటబట్టిగా నున్నదానవు నీ పురం వేదియో నీ పురుషుడెవరో నాకు తెలుపుము జనక మహారాజు కూతురును దశరథ మహారాజు పెద్ద కోడలను ఈ రామచంద్రుని భార్యను నా యొక్క నామమును సీతాదేవి అని అంటున్నారు కదా. మీరు ఎవరు? మీరు ఎలా వచ్చినారు? భవతి భిక్షాందేహి నేను గంగమా వృద్ధుండను భిక్షము పెట్టిన చేకొని పోయేదను బాల. హే బాల పర్ణశాలలో నున్న పనతి నీవును 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 బాల పర్ణశాలలో నున్న సరగుణ భిక్షము పెట్టు సఖియా పోయద బాల సరగుణ భిక్షము పెట్టు సఖియా పోయద బాల భిక్షము పెట్టిన చేకొని పోయేతను బాల నా మరది లక్ష్మణ్ ఉండి ఈ అజ్ఞాస్కారం లేదు. నేను భిక్షము ఏ రీతిగా పెట్టింది స్వామి? హే బాలమణి కట్లు దాటియు భిక్షం పెట్టవలయున బాల 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 కట్లు దాటియు
పెట్టినచో చేరుకొని పోయేదను, లేదా ఇటులే పోయేదను బాల. పటు వేరాగోల పటు దీక్షము స్వామి పట్టు వేరాగోల పటు దీక్షము స్వామి పట్టు పటు దీక్షము స్వామి పట్టు వేరాగోల పటు దీక్షము స్వామి పట్టు ఇష్టముతో భిక్షమికుడు ఇకను పెట్టెరా స్వామి ఇష్టముతో భిక్షమికుడు ఇతను పెట్టెదను స్వామి ఇష్టముతో భిక్షమికుడు ఇకను పెట్టెరా స్వామి ఇష్టముతో భిక్షమికుడు ఇతను పెట్టెదను స్వామి హర హర మహాదేవ శంకర. ధరము ధరము ధరను వెలసిన కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన పురములోన వెలసినట్టి ధరణి వెలసిన కల్ప కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన కల్ప పురములోన వెలసినట్టి ధరణి వెలసిన కల్ప హరుని తనుసు మనసులోన మరువగ ఎప్పుడు బాల. అరుణ జలసు హరుని తనుసు మనసులోన మరువగ ఎప్పుడు బాల. ధరను వెలసిన కల్పపురములోన వెలసినట్టి ధరను వెలసిన కల్ప. పురములోన వెలసినట్టి ధరణి వెలసిన కల్ప ఏలుమిదగా నిజ స్వరూపమును రావణ సూర్యుడనే దశకంఠుడను ఈ రతనిను కొనిపోయతనిపుడు ఊరుసి కంబు ఉన్నను వలయు నేత్రి నా నిజ స్వరూపమును చూడము. దక్షిణలో పరిపాలించటి రావణాసురుడను. నా నిజ స్వరూపమును చూడలో సీత మూర్తి గంగాలు అయినను ఇక్కడ ఆలస్యం చేసిన ఆ రామలక్ష్మణులు ఈ భూమిని పిలుచుకొని ఇట్టి సీతను ఆకాశ మార్గమున సీత నా వెంట నడుము చింత ఏలనే బాల. సీతా నా వెంట నడుము చింత ఏలనే బాల సీత నా వెంట నడుము చింత ఏలనే బాల. సీతా నా వెంట నడుము చింత ఏలనే బాల చింతన నారదము నెక్కు దింటి రవిపుడు బాల. ఇంతైనా రథములెప్పుడు బాల చింతన నారదము నెక్కు దింటి రవిపుడు బాల. ఇంతైనా రథములెక్కు ఇంటి రజిప్పుడు బాల సీత నా వెంట నడుము చింత ఏలనే బాల. సీతా నా వెంట నడుము చింత ఏలనే బాల చింత ఏలనే బాల. ఏలనే బాల ఏ సీత విచారింపకలెమ్ము నా రథమెక్కి రమ్ము. రామచంద్ర ఈ యొక్క పాపిష్టి మూర్ఖుడు ఓరి నీచ పాప కర్మ నన్ను ముట్టరాకురా 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 నన్ను ముట్టరాకురా నన్ను ముట్టరాకురా ముట్టినంతలోన శాపమిత్తురా పుట్టినంతలోన శాపమిత్తు నీకు రావానా శాప
శాపము నొసంగెదను. కలికి నా మాట వినుము కాంతరొలిపుడు బాల 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 చిలుక పలుకులు పలుకమంటే చింత ఏలమే 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 బాల చింత ఏలమే బాల చింత ఏలమే బాల హే సీత చిలుక పలుకులు పలికి నా మనస్సును సంతోషపరచుము చింతవేళ వెదువేల బాల ఓరి రావణా నన్ను నన్ను విడువరా నీవు. ఓరి రావణా 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 నన్ను ఉన్నంత వంటు వైదివిరా నీవు. మంచిగా ఉన్నంత వంటు వైదివిరా నీవు. మంచిగా ఉన్నంత దొంగ పట్టు వైదివిరా నీవు. నన్ను విడువరా నీవు. ఓరి రావణా ఒరి పాపిచ్చి మూర్ఖుడ నీవు మగవారు లేని సైన్యములు వచ్చి నన్ను నన్ను దొంగ విధానంగా మోసము చేయాలి. నన్ను విడువు. ఏ సీత కాంత భగమేల నీకు నిందిగా చుమా బాల కాంత భయమేల నీకు నిన్నుగాచుమా బాల కాంత భగమేల నీకు నిందిగా చుమా బాల కాంత భయమేల నీకు నిన్నుగాచుమా బాల చింత బలదు కల్పగూరి శివుని సాక్షిగా బాల కల్పగూరి శివుని సాక్షిగా బాల చింత బలదు కల్పగూరి శివుని సాక్షిగా బాల ఇంత బలదు కల్పగూరి శివుని సాక్షిగా బాల శివుని సాక్షిగా బాల శివుని సాక్షిగా బాల ఏ సీత భయపడవలదు నేనుండగా నీకేమి భయం లేదు సీత విచారింపగలెమ్ము నా రథం బెక్కి రమ్ము నేను ఇచ్చట విచారించిన కార్యము భక్తమమును ఆ రామలక్ష్మణులు రాకముందే ఈ సీతను తోలుకొని పోయేదాను రాఘవా రామచంద్ర రామా రామ అయ్యో మన చెరులారా వైదిని నేను. 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 వైదిని నేను.
యొక్క పాపిష్టి మూర్ఖుని చేతిలో చిక్కి ఉన్నాను. ఈ విధములు ఆ రామచంద్ర వారితో పక్షులు పర్వతములారా మృగములారా ఏ ఏ విధమైన ఈ యొక్క రామచంద్ర వారికి తెలుపవలను. రావణాసురుడు ఈతుడను శ్రీ హరి భక్తుండరు ఈతుడను శ్రీ హరి భక్తుండరు ఈతుడను శ్రీ హరి భక్తుండరు జటాయుడను భక్ష్యందుడరా జటాయుడను భక్ష్యందుడరా జటాయుడను భక్ష్యందుడరా జటాయుడను భక్ష్యందుడరా ఈతుడను శ్రీ హరి భక్తుండరు జటాయుడను భక్ష్యందుడరా ఈతుడను శ్రీ హరి భక్తుండరు జటాయుడను భక్ష్యందుడరా జటాయుడను భక్ష్యందుడరా జటాయుడను భక్ష్యందుడరా అగములంటి బండగములు కాళ్ళగా అగములంటి బండముల కాళ్ళగా అగములంటి బండగములు కాళ్ళగా అగములంటి బండముల కాళ్ళగా అదిని బట్టి చెంగాడెదరా అదిని బట్టి చెంగాడెదరా అదిని బట్టి చెంగాడెదరా అదిని బట్టి చెంగాడెదరా అగములంటి బండగములు కాళ్ళగా అదిని బట్టి చెంగాడెదరా అగములంటి బండముల కాళ్ళగా అదిని బట్టి చెంగాడెదరా సిరిదెక్కలు భూతజాలము సిరిదెక్కలు భూతజాలము సిరిదెక్కలు భూతజాలము సిరిదెక్కలు భూతజాలము భక్తులగడగడయనుకునురా 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 ఈతుడను శ్రీ హరి భక్తుండరు జటాయుడను భక్ష్యందుడరా ఈతుడను శ్రీ హరి భక్తుండరు జటాయుడను భక్ష్యందుడరా జటాయుడను భక్ష్యందుడరా జటాయుడను భక్ష్యందుడరా భూదేవికి ఒక యోజన వందున భూదేవికి ఒక యోజన వందున భూదేవికి ఒక యోజన వందున భూదేవికి ఒక యోజన వందున గురులేక ధరించెదరా గురులేక ధరించెదరా గురులేక ధరించెదరా గురులేక ధరించెదరా శ్రీతుడను శ్రీ హరి భక్తుండరు జటాయుడను భక్ష్యందుడరా శ్రీతుడను శ్రీ హరి భక్తుండరు జటాయుడను భక్ష్యందుడరా జటాయుడను భక్ష్యందుడరా జటాయుడను భక్ష్యందుడరా అరుణాకరుడగు గరుడకాదు అరుణాకరుడగు గరుడకాదు అరుణాకరుడగు ఆ కరుణక తెలిసెని వాడనురా కరుణక తెలిసెని వాడనురా కరుణాకరుడగు ఏ కరుణక తెలిసెని వాడనురా కరుణక తెలిసెని వాడనురా కరుణాకరుడగు గజవరదునే మరువక తెలిసెని వాడనురా కరుణాకరుడగు గజవరదునే మరువక తెలిసెని వాడనురా మరువక తెలిసెని వాడనురా మరువక తెలిసెని వాడనురా అరను వెలసిన కల్పపురములో అరను వెలసిన కల్పపురములో శ్రీహరి పాదము నమ్మితిరా శ్రీహరి పాదము నమ్మితిరా శ్రీహరి పాదము నమ్మితిరా శ్రీహరి పాదము నమ్మితిరా సేవక నేను యొక్క ఈ మా యొక్క పతివర్గములకు పెద్ద పక్షిని నేను ఒక రారాజుని పక్షుడు అంటారు నన్ను అంటే పక్షులలో పెద్ద పక్షి అన్నా. అవునవును బాబా అందుకే పెద్ద పెద్ద ముక్కు ఉన్నది, రెండు రెక్కలు ఉన్నాయి, అయ్యో కత్తి కూడా ఉన్నది కదా. రెండు ఉన్నాయి కత్తులు. అవునా పక్షికి కూడా రెండు కత్తులు ఉన్నాయంటే నువ్వు పెద్ద పక్షి అన్నా. అవునవును అన్ని నీ మాటలు వింటాయి. అవునా మా రఘుకులములకే నేను పెద్దవాడు పెద్ద పక్షి అన్నట్టు. అవునవును అబ్బా అందరూ నా ఆజ్ఞలో ఉన్నారు. అందరు నీ ఆజ్ఞలు లేని ఇంటి చుట్టూ ఇల్లు కట్టారు. ఎడిపోతాను ఇప్పుడు. అవునా ఆ, ఈ సభకే ఏం చేసిన వాడను కానీ ఆ, అయినా ఆ, ఇక్కడ ఒక్కసారి గగన మగరం చేసే చూసేదాను చూడు. ఏదో యొక్క ఆ గగన వీధి నుండి ఆ, రామ రామయ్య అనే శబ్దం వినబడుతున్నది. అవును. అయినా ఒకసారి గగనమునకు ఎగిరి ఆ, ఎవరుగా వచ్చును ఆ శోకము అవును. వినయదను గాక. అందుకే ఇప్పుడు ఒకసారి ఎగిరి చూస్తాం. అవును ఓదనము ఎగిరి చూసేదాన్ని. చూడాలి చూడాలి. పెద్ద రాజు కదా, పెద్ద పక్షి. ఆ రామచంద్ర బిర బిర నడవుడి శ్రీరామ ప్రియ సఖిగానా మరటి లక్షణ బిర బిర నడవుడి శ్రీరామ ప్రియ సఖిగానా మరటి లక్షణ
చెరపట్టి ఉన్నాడు. మా రామచంద్రుడితో మీరు కాకంతా చెప్పండి. ఈ వసంతరంలో వస్తున్నారు. ఎవరు కావచ్చును? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీరామచంద్రుని కొంత పోతున్నావా ఏమిరా? విలంబడము నిలువు నిలువు రావణ నిలువు మిచ్చట రావణ సీతాను ఇక్కడ దించి నన్ను ధరించి నీవు పొమ్ము కదా.
వస్తే శిక్షలు పడి చచ్చిపోయేదాకురా కుడికాలి పట్టుమన్న వేలలో ఉందిరా
దొంగ రావణుడు అబద్ధమాడి వీడు హౌస్ తప్పజెప్పుకున్నాడే. వీడి బొడిమలు తెగ వేసినా కానీ వీడు మరి ఎంతగా ఉన్నాడు. ఆహా హే సీత, ఆనందాన్ని మించిన వనం నా శోకవనం. ఇది పొందులకే కాదు ఆనందానికి కూడా విందు చేస్తుంది. నా నీడలో నీకు మేలే కానీ కీడు లేదు సీత, కీడు లేదు. అయినను నీకు 12 గరువుల పుణ్యముల మాసముల సమయము నీకు ఇచ్చుతున్నాను. ఈ సమయంలో నీ మనసు మార్చుకొని నా నీకే మంచిది, లేదా అది నా నోట చెప్పాను. మరే రాక్షసులారా, మహారాజా ఇంటి సీత మేకలు మిద్దలు కోరగా ఈ యొక్క అశోకవనముని కోరి ఉన్నది. ఇంటి సీతను అతి జాగ్రత్తగా కాపాడండి. ఏది ఎప్పుడైనా నా వశమయ్యేలా చేయండి. నేను వంతాపురంకు పోచున్నాను.